Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology Paper 5. This is topic 2.2 related to cyber crime and policies to address security concerns. మన ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్ ప్లేలిస్ట్లో ఉంటే ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడొచ్చు. Please visit our website www.groupsmaster.com. This website mainly useful for you in your APPS and Civil Services examination preparations. టాపిక్స్ అన్నీ కూడా మేము ఎలా కేటగరైజ్ చేసాము అనేది ఫుల్ క్లారిటీగా groupsmaster.comలో మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా క్లారిటీ మిస్ అయితే కనుక ఈ టాపిక్స్ ఏ విధంగా డివైడ్ చేసాము అనేది ఒకసారి ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏది రివైజ్ చేయబోతున్నాం అంటే సైబర్ క్రైమ్ అండ్ పాలసీస్ టు అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బిగ్గెస్ట్ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా ఉన్నదన్నమాట గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. మీరు చాలా రీసెంట్గా చాలా సైబర్ థ్రెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైరసెస్, ర్యాన్సమ్ వేర్స్ ఇవన్నీ కూడా న్యూస్లో ఉంటూనే ఉన్నాయి. చాలామంది డేటా థెఫ్ట్ చేస్తున్నారు, హ్యాకర్స్, వీళ్ళంతా మీరు ఎప్పుడు న్యూస్లో వింటూ ఉంటారు. సో అందుకు సైబర్ క్రైమ్ అని చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ కోవిడ్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువయ్యాయి అనమాట, ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్ మెకానిజమ్స్ని అడాప్ట్ చేసుకున్నారు కనుక. సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ డెఫినేషన్ ఇవ్వాలి కదా సైబర్ క్రైమ్ది. ఇది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ డెఫినేషన్. మీరు మీ డెఫినేషన్ ఏదైనా ఉంటే సైబర్ క్రైమ్ రిలేటెడ్ అది కూడా మీరు ఇవ్వచ్చు. దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. యూ కెన్ మెన్షన్ దిస్ సింపుల్ డెఫినేషన్. సైబర్ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్ దట్ ఈస్ కమిటెడ్ బై యూజింగ్ ఏ కంప్యూటర్ అండ్ అండ్ ఇంటర్నెట్. కొంతమంది కంప్యూటర్ అండ్ నెట్వర్క్ అని కూడా వాడతారు, బికాజ్ ఇంటర్నెట్ అంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. సో ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకొని సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది. సైబర్ క్రైమ్ ఈజ్ అ క్రైమ్ దట్ ఈస్ కమిటెడ్ బై యూజింగ్ అ కంప్యూటర్ అండ్ అన్ ఇంటర్నెట్. అంటే ద కంప్యూటర్ మే హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ఎ క్రైమ్ ఆర్ ఇట్ మే బీ ద టార్గెట్. మోస్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్లో కంప్యూటర్ వాడాల్సిందే, కంప్యూటర్ వాడకుండా ఉండదు. సో కంప్యూటర్ అనే టర్మ్, ఇంటర్నెట్ అనే టర్మ్, నెట్వర్క్ అనే టర్మ్, ఈ 3 కీవర్డ్స్ మీ డెఫినేషన్లో కంపల్సరీ కనబడాలి, లేకపోతే అది డెఫినేషన్ వ్యాలిడ్ కాదు. నెక్స్ట్, it is also, so that's why it is also known as computer oriented crime. Simply cyber crime is a crime that is committed by using a computer and an internet or computer and a network. Let us see types of cyber crimes. చాలా ఉన్నాయి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది జస్ట్ ఒక జనరల్ వర్డ్ అనమాట. సో అందులో ఉన్న టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ హ్యాకింగ్. మీరు చాలాసార్లు వినే ఉంటారు హ్యాకింగ్. హ్యాకర్స్ కెన్ యాక్సెస్ కంప్యూటర్ సిస్టమ్స్ వితౌట్ యూజర్స్ పర్మిషన్. యూజర్ అనేవాటి పర్మిషన్ ఇవ్వకుండానే హ్యాకర్స్ ఆల్రెడీ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు, బట్ స్టిల్ హ్యాకర్స్ బ్యాక్గ్రౌండ్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. వితౌట్ యూజర్ పర్మిషన్ దే కెన్ యాక్సెస్ ఎనీథింగ్, మేబీ ద డేటా ఎంటర్డ్ బై ద యూజర్ ఇన్ వేరియస్ వెబ్సైట్స్. అసలు తను ఏ వర్క్ ఎలా చేస్తున్నాడు అనేది కూడా బ్యాక్ ఎండ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట హ్యాకర్స్. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. ఇది మీరు న్యూస్ పేపర్స్లో చాలాసార్లు వినే ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇది ఎలా చేస్తారో చూద్దాం. హియర్ సమ్వన్ స్టీల్స్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీని స్టీల్ చేస్తారు. ఆ ఐడెంటిటీ ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళు దే విల్ ప్రిటెండ్ టు బీ యూ. మీలాగా వాళ్ళు ప్రిటెండ్ చేస్తూ మీలాగా వాళ్ళు మీరేనని చెప్పి బ్యాంక్స్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్కి దే విల్ యాక్సెస్ ద రిసోర్సెస్ సచ్ యాజ్ యువర్ క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇన్ యువర్ నేమ్ అనమాట. అంటే మీ ఐడెంటిటీని వారు దొంగతనం చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్రిమినల్ యూజర్స్ యువర్ క్రెడిట్ కార్డ్ టు ఫండ్ హిస్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళ ట్రాన్సాక్షన్స్కి మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా వింటూ ఉంటాం కదా. చాలా ఫ్రాంక్ కాల్స్, ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీ డేటా చెప్పండి, మీకు ఓటీపీ వస్తుందని. ఇవన్నీ కూడా ఈ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ అనమాట. అందుకే మీకు బ్యాంక్స్ నుంచి కానీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఎవరైనా ఫేక్ కాల్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్పందించొద్దని మెసేజ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ వైరస్ డిసెమినేషన్. వైరస్ డిసెమినేషన్ అంటే ఏంటంటే ఫస్ట్, వైరస్ ఆర్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ కెన్ ఇన్ఫెక్ట్ ఎ సిస్టమ్ ఆర్ ఫైల్స్ అండ్ హ్యావ్ టెండెన్సీ టు సర్క్యులేట్ టు అదర్ కంప్యూటర్స్ ఆన్ నెట్వర్క్స్. వైరస్ డిసెమినేషన్ అంటే వైరస్ క్రియేట్ చేసి అది నెట్వర్క్లో ఒక వైరస్ అనేది ఒక కంప్యూటర్ అన్వాంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ని వైరస్ అంటాము, అన్వాంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని. ఆ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి సిస్టమ్ని కానీ నెట్వర్క్లో వన్స్ వాళ్ళు దాన్ని
వదిలిన తర్వాత సిస్టమ్స్ కానీ ఫైల్స్ కానీ అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మోస్ట్లీ దీస్ వైరసెస్ కరప్ట్స్ ద యూజర్స్ డేటా. నెక్స్ట్ ఈజ్ సైబర్ ఎక్స్టార్షన్. మీరు చాలాసార్లు ఫిజికల్గా కిడ్నాపర్స్ ఎక్స్టార్షన్ అమౌంట్ కిడ్నాపర్స్ ఎవరైనా కిడ్నాప్ చేసి అమౌంట్ డిమాండ్ చేశారని గట్టా వింటూ ఉంటారు కదా. ఇది సైబర్ నెట్వర్క్లో కూడా ఇలా సైబర్ ఎక్స్టార్షన్ అనేది ఒకటి ఉంది. ఇందులో సైబర్ క్రిమినల్స్ కూడా డిమాండ్ చేస్తారు మనీని. సైబర్ క్రిమినల్ డిమాండ్స్ మనీ టు ప్రివెంట్ ఎ థ్రెటెండ్ అటాక్. వాళ్ళు ఏదైనా ఒక కంపెనీ సాఫ్ట్వేర్లోని ఒక బగ్ వెతుకుతారు. సో మేము ఆ బగ్ని మేము బయట చెప్తాం, లీక్ చేస్తాం. అదర్వైజ్ వీ విల్ యూజ్ దట్ బగ్ అండ్ వీ విల్ హ్యాక్ యువర్ ఎంటైర్ సాఫ్ట్వేర్. సో యువర్ ఆర్గనైజేషన్ కెనాట్ బీ ఆపరేటెడ్ వితౌట్ దట్ సాఫ్ట్వేర్ అని వాళ్ళు బెదిరిస్తారు. సో అప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారో ఆ అమౌంట్ నుంచి కంపెనీస్ వాళ్ళకి పే చేస్తాయి అనమాట. దట్ ఈస్ సైబర్ ఎక్స్టార్షన్. సో దే కరప్ట్స్ computers data through ransomware. Sometimes they will corrupt your files through ransomwares. Like for example recentగా మనం WannaCry చూసాం అనమాట. దాని వాళ్ళు కూడా కరప్ట్ చేసేసి ఆ ఫైల్స్ని అవి మీకు మళ్ళీ రిట్రీవ్ చేయాలి అంటే ఆ డేటాని మాకు ఇంత అమౌంట్ ఇస్తే రిట్రీవ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ది డిమాండ్స్ మనీ ఫర్ రిట్రీవల్ ఆఫ్ ద డేటా. అప్రాక్సిమేట్లీ 66% of Indian companies are paying such amount to cyber criminals in order to retrieve their data which was hacked by these cyber criminals. Phishing. This technique is used mainly to extract confidential information. Confidential information extract చేయడం కోసం ఫిషింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, నెంబర్స్ ఆర్ యూజర్ నేమ్స్ ఆర్ పాస్వర్డ్స్. దీన్ని ఎలా అంటే ఒక ఈమెయిల్లో ఒక మెయిల్ వస్తుంది. అది ఒక పిక్చర్ అయినా అవ్వచ్చు, లింక్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే. సో యూజర్స్ విల్ గెట్ సస్పిషియస్ links via email, and if they open these links then they will redirect to some fake pages. For example మీరు ఒక ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, మీకు ఫేస్బుక్ లాగే ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత అది వేరే విండోలో ఓపెన్ అవుతుంది. సో మీరు ఫేస్బుక్ కదా అని మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. తర్వాత పేజ్ లోడ్ అవుతుంది కానీ అసలు తర్వాత ప్రాసెస్ అది ఉండదు అనమాట. అంటే అది ఒక ఫేక్ పేజ్. మీరు ఎప్పుడైతే ఎంటర్ చేశారో అది డైరెక్ట్గా హ్యాకర్స్ ఎవరైతే సైబర్ క్రిమినల్స్ పంపించారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ సర్వర్స్లోకి ఆ డేటా వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళు మీ ఫేస్బుక్ అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డీనియల్ ఆఫ్ సర్వీస్ డాస్ అటాక్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం అనమాట. చాలా మేజర్ అటాక్, ఎందుకంటే ఇది సర్వర్ని క్రాష్ చేస్తుంది. దిస్ అటాక్ ఈజ్ యూజ్డ్ టు క్రాష్ ఆర్ స్లో డౌన్ ద వెబ్ సర్వర్స్ సిగ్నిఫికెంట్లీ సో దట్ నో వన్ కెన్ యాక్సెస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుందాం, ఇంకేదైనా తీసుకుందాం, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా సర్వర్స్లో వీళ్ళ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ వీళ్ళు సర్వర్ని కనుక డాస్ అటాక్ యూస్ చేసి వాళ్ళు స్లో చేసినా క్రాష్ చేసినా సరే మీరు ఎప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ రెండు యూజ్ చేసుకోలేరు అనమాట. సో డాస్ అటాక్ అంటే సింప్లీ దే విల్ క్రాష్ ఆర్ స్లో డౌన్ ద వెబ్ సర్వర్స్ సో దట్ నో బడీ కెన్ యాక్సెస్ ఇట్. మీకు ఆ సర్వర్ క్రాష్ అయిపోతే ఇంకా మీరు వాట్సాప్ యూజ్ చేయాలి, ఫేస్బుక్ యూజ్ చేయాలి. సో కమ్యూనికేషన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అనమాట కొంతవరకు. నెక్స్ట్ ఈజ్ SQL ఇంజెక్షన్స్. It is a technique that allows hackers to play upon the security vulnerabilities of the software that runs on a website. It allows hackers to control the web applications database server. SQL అంటే ఒక డేటాబేస్ అనమాట. ఈ డేటాబేస్లోనే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. అయితే హ్యాకర్స్ ఈ డేటాబేస్ని ఒక వల్నరబిలిటీ అంటే ఒక సెక్యూరిటీ వల్నరబిలిటీ ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని ఈ డేటాబేస్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అనమాట. వన్స్ ఈ డేటా అంతా వాళ్ళ కంట్రోల్లోకి వస్తే దే కెన్ స్టీల్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ నేమ్స్, emails, IDs, and also whatever the information they have given to those companies. Okay, for example recently Zomato incident ఒకటి జరిగింది. అందులో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ డేటాని అలాగే ఈ ప్రాసెస్ ద్వారానే హ్యాకర్స్ నుంచి అది స్టీల్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ SQL ఇంజెక్షన్, వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. నెక్స్ట్ ఈస్ సైబర్ స్టాకింగ్. సైబర్ స్టాకర్స్ కూడా ఉంటారండి. దే హెరాస్ దర్ విక్టిమ్స్ వయా ఈమెయిల్, చాట్ రూమ్స్, వెబ్సైట్ డిస్కషన్ ఫోరమ్స్ అండ్ ఓపెన్ పబ్లిషింగ్ వెబ్సైట్స్, బ్లాగ్స్. చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ని అటాక్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఫొటోస్ మాఫ్ చేయడం కానీ లేదంటే కొన్ని చాట్ రూమ్స్లో యూజ్ చేసుకొని వాళ్ళని బెదిరించడాలు కానీ సంథింగ్ అలా చేస్తూ ఉంటారనమాట. దీన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్.
Next is webjacking. Here, hacker takes control of website and changes the content of the original site or even redirect the user to another fake similar looking page controlled by him. వెబ్జాకింగ్ అంటే ఇందాక చెప్పినట్టే ఫిషింగ్ టైప్ అనమాట. ఒక వెబ్సైట్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. దాని బదులు వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఒక ఫేక్ పేజ్ని అక్కడ పెడతారనమాట. సో ఆ వెబ్సైట్ అనేది ఆ యూజర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఆ హ్యాకర్స్ అనేవాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఆ పేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకున్నారో అది మాత్రమే వాళ్ళు డిస్ప్లే చేయగలుగుతారు. సో యూజర్ ఆ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయలేడు, దాన్ని అసలు ఎడిట్ కూడా చేయలేడు. అలాగా వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు ఆ వెబ్సైట్ని అంతా కూడా. నెక్స్ట్, డేటా డిడ్లింగ్. బై యూజింగ్ దిస్ టెక్నిక్ అటాకర్ మేము మాడిఫై ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. డేటా డిడ్లింగ్లో ఏం జరుగుతుందంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు అది మీకు కనిపిస్తుంది, ఓకే అదే ఎంటర్ అవుతుంది. బట్ అవుట్పుట్కి వచ్చేసరికి అది వేరే ఇన్ఫర్మేషన్గా మారిపోద్ది. ఐదర్ అది ఎలా జరుగుతుందంటే ఏమైనా ఇంకో పర్సన్ హ్యాకర్ అనేవాడు కానీ ఇంక వేరే సైబర్ క్రిమినల్ ఈ డేటాని తన మటుకు తనంతటి తాను మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో వాడు వేరే ఆ డేటా ఎంటర్ చేసి అక్కడ అవుట్పుట్కి పంపిస్తాడు. లేకపోతే ఒక వైరస్ని కానీ అది అన్వాంటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెడతాడు. అది ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేస్తున్న డేటాని ఇన్పుట్లో ఉంది దాన్ని డిలీట్ చేసేసి తను ఏ డేటా అయితే ఇద్దాం అనుకుంటుందో ఆ డేటాని అవుట్పుట్కి సెండ్ చేస్తుంది. సో అంటే మీరు ఏ డేటా ఎంటర్ చేస్తారో బయటకు ఎంటర్ కొట్టిన తర్వాత ఆ డేటా రాదు, వేరే డేటా వస్తుంది. నెక్స్ట్ we will see India's cyber security policies to address security concerns. India cyber security policies వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఇది చాలా ఇంపార్టెంట్. 2000లోనే మనకు ఐటీ యాక్ట్ వచ్చింది. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్ ఫర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ సైబర్ క్రైమ్స్. It has IT Act has a deterrent provisions to deal with cyber threats and cyber attacks. So the first policy ఏంటి in IT Act 2000. ఇది లీగల్ రికగ్నిషన్ ఇచ్చింది అనమాట. ఒక సైబర్ క్రైమ్ అనేది కమిట్ చేస్తే అది లీగల్గా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని ఈ ఐటీ యాక్ట్ ద్వారా మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ ఐటీ యాక్ట్ ద్వారా యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసేవారు అనమాట లాస్ట్ టికెట్ అంతా. తర్వాత ఇంకా కొత్త పాలసీస్ తీసుకొచ్చింది ఇండియా. నెక్స్ట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013లో తీసుకొచ్చింది. ఇట్ వాస్ ఫ్రేమ్డ్ టు ఎన్ష్యూర్ సెక్యూర్ అండ్ రెసిలియంట్ సైబర్ స్పేస్ ఫర్ సిటిజన్స్, బిజినెసెస్ అండ్ గవర్నమెంట్. ఇట్ ఎయిమ్స్ టు మానిటర్ అండ్ ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్, స్ట్రెంగ్తెన్ ద డిఫెన్సెస్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. ఈ పాలసీ మెయిన్ ఏంటంటే ఎంటైర్ గవర్నమెంట్ ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సైబర్ అటాక్స్ నుంచి డిఫెండ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ డిఫెన్సెస్, యూ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ యువర్ డిఫెన్సెస్. సో ఇన్ఫర్మేషన్ అంతా మానిటర్ చేస్తూ ఏ ఫామ్లో సైబర్ అటాక్ జరుగుతుందో ముందే దాని ఇన్ఫర్మేషన్ సర్వేలెన్స్ చేసి దానికి తగ్గట్టుగా డిఫెన్సెస్ తయారు చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి మన సైబర్ స్పేస్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలని ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చింది అనమాట అప్పుడు గవర్నమెంట్. నెక్స్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్, వీళ్ళు CISOs అంటారు. వీళ్ళు గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ డివిజన్స్కి హెడ్స్గా ఉంటారన్నమాట చాలా ఆర్గనైజేషన్స్కి. ప్రతి ఆర్గనైజేషన్లో ఈ సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే ప్రతిదీ కూడా కంప్యూటర్ లింక్డే కదా, నెట్వర్క్ లింక్డ్. సో వీళ్ళు ఉండాలి అని గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ పాస్ చేసింది. దీస్ ఆర్ ద స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ లీడర్స్ అనమాట. దే హ్యావ్ పొటెన్షియల్ అండ్ capable to identify and document security requirements that arise with each technical innovation. కొత్త టెక్నికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి కదా, సో వాటికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ఆర్గనైజేషన్లో ఇంకా వాళ్ళు సైబర్ థ్రెట్స్ని డీల్ చేయగలిగే సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి పంపిస్తారనమాట. బేస్డ్ అపాన్ దేర్ advisories, government will take actions. Their main role is to bring best practices for securing applications and ICT infrastructure అనమాట. నెక్స్ట్, CERT-In. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇట్ ఈస్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇట్ ఆపరేట్స్ యాజ్ ఎన్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ట్యాక్లింగ్ కంట్రీస్ సైబర్ సెక్యూరిటీ. మన ఇండియా సైబర్ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం CERT-Inని క్రియేట్ చేశారు. ఇది మన నేషనల్ ఏజెన్సీ అనమాట. సో అందరూ కూడా అన్ని డివిజన్స్ CERT-Inకి రిపోర్ట్ చేస్తాయి అనమాట. ఏదైనా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థ్రెట్ వచ్చినా, లేకపోతే ఒక ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయిపోయినా, అక్కడ వైరస్ అనేది వచ్చినా, మాల్వేర్ ఎంటర్ అయినా సరే వీళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు దానికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ యాక్షన్ తీసుకోవాలనేది వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. It has helped in lowering the rate of cyber attacks on government networks. The implementation of anti-phishing and cyber security awareness training
అక్రాస్ ఇండియాస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ హ్యాస్ అసిస్టెడ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ సైబర్ క్రైమ్స్ అనమాట. సో ఇప్పుడే చెప్పాను కదా, సర్టీన్ అనేది మెయిన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. సో ఎలాగ మీరు సెక్యూర్గా ఉంచుకోవాలి మీ సిస్టమ్స్, అలాగే మీరు ఫిషింగ్ యాక్టివిటీ, యాంటీ ఫిషింగ్ అటాక్స్ జరుగుతుంటాయి కదా, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సర్టీన్ ఈజ్ ఆల్సో ఇష్యూస్ అలర్ట్స్ అండ్ అడ్వైజరీస్. Also it issues alerts and advices regarding latest cyber vulnerabilities and countermeasures to tackle them. ఏదైనా కొత్తగా ఒక యాప్ వచ్చినా, కొత్తగా ఒక ప్రోగ్రామ్ వచ్చినా, ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ కొత్తగా ఒక టెక్నాలజీని యూజ్ చేస్తున్నా, దాని రిలేటెడ్ ఏమైనా సైబర్ వల్నరబిలిటీస్ ఉంటాయి, ప్రతి సాఫ్ట్వేర్లోనే ఉంటాయి అన్నమాట. ఏదో ఒక వల్నరబిలిటీ ఉంటుంది, దాన్ని వీళ్ళు ముందే R&D ద్వారా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా తెలుసుకొని అలర్ట్స్ అడ్వైజరీస్ టైం టు టైం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇండియా సైబర్ సెక్యూరిటీ పాలసీస్. సైబర్ స్వచ్ఛతా కేంద్ర ఫర్ మాల్వేర్ ప్రొటెక్షన్. సైబర్ స్వచ్ఛతా కేంద్ర అంటే బాట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్ అనేది కొత్తగా గవర్నమెంట్ క్రియేట్ చేసిందనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫర్ డిటెక్షన్ ఆఫ్ మలేషియస్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ టూల్స్ టు రిమూవ్ దీస్ మలేషియస్ ప్రోగ్రామ్స్. మీకు అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ వైరసెస్ అని చెప్పాను కదా, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా క్లియర్ చేసి సింపుల్గా కొన్ని టూల్స్ అనమాట. అంటే ఏదైనా వైరసెస్, అన్వాంటెడ్ ఫైల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ సిస్టంలో ఉంటే ఇది ఆటోమేటిక్గా సెర్చ్ చేసి స్కాన్ చేసి డిలీట్ చేయడానికి దీన్ని క్రియేట్ చేశారనమాట. ఈ సెంటర్స్ ఏమించో మెయిన్ ఈ మలేషియస్ అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్, వైరసెస్ రిమూవ్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ సెంటర్స్లో. నెక్స్ట్ ఈజ్ National Critical Information Infrastructure Protection Center. It is formed by central government to protect critical information of our country, which has enormous impact on national security, economic growth and public health care. మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవేవైతే ఉన్నాయో అవి వాటిని కనుక మనం కాపాడుకోలేకపోయామంటే మన నేషనల్ సెక్యూరిటీకి, ఎకనామిక్ గ్రోత్కి, పబ్లిక్ హెల్త్ కేర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. దాన్ని కన్సిడర్ చేసుకొని పాలసీ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. It regularly conducts cyber security exercises. మన ఇండియన్ నేవీ, ఇండియన్ మిలిటరీ ఎలాగైతే ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాయి, ఇవి కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తూ టు చెక్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ పోస్చర్ ప్రిపేర్నెస్. మీరు సైబర్ ఏదైనా రిలేటెడ్ సైబర్ క్రైమ్ ఏదైనా, సైబర్ థ్రెట్ ఏదైనా వస్తే దానికి ఎంత ప్రిపేర్డ్గా అయ్యిందో ఆర్గనైజేషన్ అనేది వీళ్ళు ఎక్సర్సైజెస్ ద్వారా రెడీగా ఉంటారనమాట. దాన్ని అలా ప్రిపేర్ చేస్తారు. పవర్ అండ్ ఎనర్జీ, బ్యాంకింగ్, financial services, telecom, transport are some of the critical sectors. Next is National Cyber Coordination Center. Central government has created this department to generate situational awareness about existing potential cyber security threats. మనకి ఈ సెంటర్ని ఎందుకు క్రియేట్ చేశారంటే టు జనరేట్ సిచ్యువేషనల్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా సైబర్ థ్రెట్ వచ్చింది, దాన్ని ఇప్పుడు ఎలా డీల్ చేయాలి ఇమీడియట్గా అంటే మీకు ఒక కాల్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది, ఇమీడియట్గా ఎలా యాక్ట్ అవ్వాలి అది ప్రిపేర్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, లేదంటే అక్కడ ఉన్న హెడ్స్ని కానీ. సో ఈ నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఏమించో వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటుంది అనమాట. అయితే నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కోఆర్డినేట్స్ విత్ డిఫరెంట్ ఏజెన్సీస్ అట్ ద నేషనల్ లెవెల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ మ్యాటర్స్. నేషనల్ లెవెల్లో ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ ఏజెన్సీస్ నేషనల్ లెవెల్లో సైబర్ సెక్యూరిటీ మ్యాటర్స్ మీద మీటింగ్స్ కండక్ట్ చేసి అసలు సిచ్యువేషన్ ఎలాగుందో అనేది టైం టు టైం మానిటర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈజ్ సైబర్ సురక్షిత్ భారత్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MeitY has launched this initiative in association with National E-Governance Division. NEGDతో కలిసి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే బిల్డ్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ ఐటీ స్టాఫ్. ఇందాక చెప్పుకున్నట్టే ఇది ఫ్రంట్ లైన్ ఐటీ స్టాఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వీళ్ళందరిలోని కూడా కెపాసిటీ అనేది బిల్డ్ చేయాలన్నమాట. త్రూ వేరియస్ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్ కండక్టెడ్ by MeitY to make people cognizant about the best practices. Next is website auditing. మీరు సోషల్ ఆడిట్ విని ఉంటారు, అలాగే కాక్ చేసే ఆడిట్ విని ఉంటారు, బట్ ఇట్ ఈస్ వెబ్సైట్ ఆడిటింగ్. వెబ్సైట్ ఆడిటింగ్ ఏంటంటే ఇది వెబ్సైట్స్ రీసెంట్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్ వర్ హ్యాకర్ అండ్ ఈమెయిల్ ఫిషింగ్, డేటా థెఫ్ట్, ప్రైవసీ బ్రీచెస్ వర్ రిపోర్టెడ్. మీకు ఎప్పుడైతే ఇలాగా సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యాయో వెబ్సైట్ ఆడిట్ చేయాలని గవర్నమెంట్ అన్నారు. వెబ్సైట్ ఆడిటింగ్లో ఏం చేస్తారంటే మీ సెక్యూరిటీ లెవెల్ అంటే మీ వెబ్సైట్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్
ఆ వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఎంత సెక్యూర్గా ఉంది అనేది, మీరు అందులో యూజ్ చేస్తున్న వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కానీ అన్నీ కూడా ఎంత సెక్యూర్గా ఉంది అనేది ఆడిటింగ్లోని రిపోర్ట్ టైం టు టైం ఇస్తూ ఉంటారు అన్నమాట గవర్నమెంట్కి. ఫర్ దిస్ గవర్నమెంట్ హెస్ పార్ట్నర్డ్ విత్ సెక్యూరిటీ ఆడిటింగ్ ఆర్గనైజేషన్స్. దానికోసం మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ పవర్ అనేది లేదు కదా, సో సెక్యూరిటీ ఆడిటింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో టైఅప్ అయింది. సో ఫర్ దిస్ ఆడిటింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ ఎంత సెక్యూర్గా మూవ్ అవుతుంది అనేది అవి ఆడిట్ చేసి రిపోర్ట్ టైం టు టైం గవర్నమెంట్కి ఇస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే రీసెంట్గా మనకి చాలా సైబర్ అటాక్స్ అయ్యాయి, అవన్నీ కూడా మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ రిలేటెడ్గా మెన్షన్ చేయాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్, ఫార్ములేషన్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ కౌంటరింగ్ సైబర్ అటాక్స్. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది కొత్తగా తీసుకొచ్చారు టు కౌంటర్ సైబర్ అటాక్స్ అండ్ సైబర్ టెర్రరిజం. సైబర్ టెర్రరిజం అంటే ఇప్పుడు కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఫైనాన్షియల్గా ఒక కంట్రీని దెబ్బతీయడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి అన్నమాట. వన్స్ యూ ఫైనాన్షియల్లీ హర్ట్ ఎనీ కంట్రీస్ ఎకానమీ, దెన్ దట్ కంట్రీ కెనాట్ బి రివైవ్డ్ అండ్ కెనాట్ స్పెండ్ మోర్ ఆన్ డిఫెన్స్ మెకానిజమ్స్. దట్స్ వై క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక ప్లాన్ మానిటర్ చేయడానికి ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్. నెక్స్ట్ ఈజ్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఫర్ హ్యూమన్ చిల్డ్రన్ స్కీమ్. Under this scheme, Government of India has released grants to states and duties for setting up of cyber forensic training laboratories and organizing capacity building program on cyber awareness and cyber crime investigation. ఈ స్కీమ్ ద్వారా మనకి సైబర్ ఫోరెన్సిక్ ట్రైనింగ్ ల్యాబొరేటరీస్ని క్రియేట్ చేసి కెపాసిటీ అనేది బిల్డ్ చేస్తున్నారు అనమాట పర్సనల్లో, ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ రిలేటింగ్ టు సైబర్ క్రైమ్ అండ్ సైబర్ క్రైమ్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. సో ఇది మెయిన్ పర్పస్ దేనికంటే రీసెంట్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యాయి అనమాట. మార్ఫింగ్ వీడియోస్ అనేది నెట్లో హల్చల్ చేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ద సైబర్ crime activities. So in order to prevent these activities and how to investigate those cyber crimes, this scheme was under this scheme central government has provided grants to states. A division has been established under Ministry of Home Affairs to deal with cyber and information security. A division has been established, a separate division, cyber and information security గురించి తెలుసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఒక సెపరేట్ డివిజన్ అనేది క్రియేట్ చేశారు. బికాస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ ద సెంట్రల్ ఏజెన్సీ, హైయెస్ట్ ఏజెన్సీ టు డీల్ విత్ సచ్ క్రైమ్స్. Next is cyber security exercises are being conducted regularly to enable assessment and preparedness of organizations in government and critical sectors. Time to time cyber security exercises అనేది కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ these two are upcoming. The Personal Data Bill 2019, it seeks to provide for protection privacy of individuals relating to their personal data, specify the fluent usage of the personal data. It establishes a data protection authority. Data protection authority ni establish చేస్తుంది to ensure the protection privacy of the individuals related to their personal data. Personal data ప్రొటెక్ట్ చేయడానికి బిల్ తీసుకొస్తుంది గవర్నమెంట్. ప్రజెంట్ ఇది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ప్రజెంట్ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనలైజ్ చేస్తుంది విత్ ఎక్స్పర్ట్స్ అండ్ బై కన్సల్టింగ్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. తొందరలో ఈ బిల్లు పాస్ అయ్యి యాక్ట్ అయితే దిస్ ఈజ్ అనదర్ యాక్ట్ ఇన్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ పాలసీ ఆఫ్ ఇండియా. National Cyber Security Strategy 2020, it was prepared by the task force under National Security Council Secretariat. ఇది 5 years కోసం 2020-2025 వరకు మన సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఈ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేశారు. బట్ స్టిల్ ఇంక క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళలేదు. క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళే ముందు మినిస్టర్స్తో కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు ఓకే చెప్తే క్యాబినెట్ అప్రూవల్కి తీసుకెళ్తారు. ఇట్స్ విజన్ ఇస్ టు ఎన్ష్యూర్ సేఫ్, సెక్యూర్, రెసిలియంట్, ట్రస్టెడ్ అండ్ వైబ్రేట్ సైబర్ స్పేస్ ఫర్ ఇండియాస్ ప్రాస్పెరిటీ. You can provide your own conclusion. This is from our side. This conclusion comes from our side. Indian efforts must be redirected to harness its highly skilled IT workforce to strengthen its cyber security defenses so that Indian businesses will become more competitive on global level and creates a safer and secure road to digital India. Thank you very much. If you really like this video, please subscribe to our channel Groups Master and also press the bell icon for regular updates and notifications. Like this video and share this video with your friends. Thank you very much.